చాలా బాగుందండి. అది బాలయ్య గారి నటన అప్పుడు మీకు తెలిసే ఉండొచ్చు. అప్పుడేమన్నా చూసారా? అప్పుడు ఇప్పుడు ఏమన్నా అప్పట్లో చూసినప్పుడు అయితే గిట్ట బాలకృష్ణ గారి యాక్టింగ్ మార్వెలెస్ అని చెప్పొచ్చు. దాంట్లో అది గిట్ట ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం గురించి అప్పటి వైభోగం గురించి మళ్ళీ తర్వాత తర్వాత మళ్ళీ ఫ్యూచర్ ప్లాన్ ఎట్లుంటది, తర్వాత యుగం ఎలా మారబోతుందనే దాని గురించి బాగా గుడ్ విల్ అన్నట్టు ఇంత టెక్నాలజీ అప్పుడే అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏదైతే టైం మిషన్ ఉందో టైం ఇలాంటి మిషన్ అనేది ఉన్నదంటే దాంట్లో ఎక్స్పెక్ట్ చేయాల్సిన విషయమే. దాంట్లో రాబోయే మార్పులు ఎలా వస్తుంది, ఇప్పుడు దాదాపు ఒకటి ఈ మధ్యలో కరోనా అనేది ఒకటి మనకు వచ్చింది. దాని గురించి తర్వాత ఫ్యూచర్ మన ప్లాన్స్ ఎలా ఉండొచ్చు, ఒక ముందు జాగ్రత్త కొద్దీ తెలియజెప్పేసిన సినిమా అని చెప్పొచ్చు. ఇలా బాలయ్య గారు రీ రిలీజ్ సినిమా మళ్ళీ ఎంత కలెక్షన్ ఉండబోతా ఉందంటే అది ఐడియా లేదు దాని గురించి అయితే సినిమా గురించి అయితే ఓకే. ఇట్లా మీరు చూస్తున్న సినిమా చూస్తున్నప్పుడు పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతా ఉన్నారు, రియాక్ట్ అవుతున్న తీరు ఎలా అనిపిస్తుంది? అప్పట్లో అయితే చూసినప్పుడు ఇట్లా ఉంటుందా, మన పూర్వకాలంలో ఇట్లా జరిగేదా, తర్వాత భవిష్యత్తులో ఇలా జరిగేదా, జరగబోతుందా అన్నది అది ఒకటి మన మైండ్కి తట్టింది అన్నట్టు. ఇప్పుడు దాదాపు అప్పట్లో ఉన్న సినిమా గురించి ఇప్పటి జనరేషన్కి కొంచెం తేడా వచ్చింది అనేది చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ టైం మిషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు కదా, అంటే సినిమాలో చూస్తారు, ఇప్పుడు రియల్ కూడా చూస్తారు, ఎలా అనిపిస్తా ఉంది? రియల్గా చూస్తే గిట్ట నిజం టైం మిషన్ లాగానే ఉందండి. ఒకసారి అది గిట్ట పర్లేదు దానికి. ఓకే, థ్యాంక్ యూ.